పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలుమూరు నుండి మార్టేరు సెంటర్ వరకు 200 ట్రాక్టర్లతో రైతులతో జీఎస్టీ అవగాహన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పితాని ట్రాక్టర్ నడిపారు. దీనిలో భాగంగా కలెక్టర్ నాగరాణి ట్రాక్టర్పై కూర్చొని జోరు వాన సైతం లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు. వ్యవసాయ యంత్రాలు, రైతుల ఆధునిక పరికరాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీను నిర్వహించారు. ట్రాక్టర్ ర్యాలీలో ఎమ్మెల్యే పితాని నాగరానికి గ్రామాల్లో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు నీరాజనం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పితాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తగ్గింపుతో రైతులకు, మధ్యతరగతి కుటుంబాలకు, ఆక్వా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, గృహోపకరణాలపై జీఎస్టీ తగ్గిందన్నారు. ప్రధాని మోడీ ఆలోచనతో పేదవారికి ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. వ్యవసాయ యంత్రాలు ఇవన్నీ కూడా గతంలో జిఎస్టీని ఎక్కువగా ఉండేది. జిఎస్టీ తగ్గించడం ద్వారా ఇవాళ మనకి పరికరాలు ఎంతకు వస్తున్నాయి. గతంలో కూడా ఈ జిఎస్టీ తగ్గించడం ద్వారా యంత్రాలండి పక్కకే గురుగారు ఈరోజు ఎక్కడైనా ఈ వస్తువుల యొక్క ధరలు తగ్గనప్పుడు అధికారులని చర్య తీసుకోమని చెప్పడం, ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈనాడు అధికారులు కానీ పార్టీ కూటమి నాయకులు కాడ అందరూ కూడా, ప్రజాపతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పారు. ఈనాడు ఉదాహరణ చూసినట్టయితే కొన్ని ట్రాక్టర్స్ మీద 6,50,000 ఉన్న ట్రాక్టర్ని సుమారు 49,000 రూపాయలు జిఎస్టీ ద్వారా తగ్గింపు వస్తూ ఉంది. 6,50,000 ఉన్నది 43,000 చిల్లర తగ్గింపు ద్వారా. అంటే ఉదాహరణకి కొన్ని పుస్తకాలు చూసినట్టయితే, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన జీరో, ఏదో లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్కి సంబంధించిన జీరో, అలాగే మహిళలకు సంబంధించిన మెడిసిన్సే కానీ ఆఖరికి వారి నిత్యావసరంగా వచ్చిన నాప్కిన్స్, వారికి సంబంధించిన వస్తువులు, చీరల మీద కూడా కొన్ని చీరలు కూడా
జీరో ట్యాక్స్ నుంచి 5% కూడా చేశామన్నమాట చెప్తా ఉన్నాం. విద్యార్థులకు సంబంధించిన బ్యాగ్స్ కానీ ఇతర వస్తువులు కానీ ఆటలాడుకునే పిల్లల వస్తువుల మీద కూడా జిఎస్టీని 18 నుంచి 24 నుంచి కూడా 5%, 0% కూడా చేసిన సందర్భంగా ఇవన్నీ కూడా ప్రజలను చైతన్యపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసుకుని కూటమి నాయకత్వంలో మోడీ గారి ఆలోచనని సమర్థించుకుంటూ ఏదైతే కేంద్ర మంత్రివర్గ సభ్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన జిఎస్టీ విధానం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ప్రజలకు అందే విధంగా మనం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర పెద్దలు అధికారులు కానీ తీసుకున్న ఒక నిర్ణయం, గ్రామ స్థాయిలో ప్రజల్ని ఏమారపాటు చేయాలి, ర్యాలీలు చేయండి, సభలు పెట్టండి, సభల ద్వారా ప్రజలకు చైతన్యపరచండి, అవసరమైతే ఇంటింటికి వెళ్ళండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు దీన్ని ఎంత తగ్గించుకుంటే సుమారు ఈ రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు ఈ జిఎస్టీ తగ్గింపు ద్వారా రాష్ట్ర ఆదాయం తగ్గినప్పుడు కూడా మనం ప్రజలకి మంచి చేయాలి. కూటమి ప్రభుత్వంలో ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా అనేక డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. మీరు ఈ జిఎస్టీ దీంట్లో వేయడానికి లేదు. ఉదాహరణకి లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచో పోట్లాడుతూ ఉన్నారు. లైఫ్ సేవింగ్ తర్వాత మత్స్యకారులకు, ఆక్వా రైతులకి ట్యాక్స్ అనేది చాలా తగ్గడం జరిగింది. ఇది అందరికీ కూడా చాలా శుభ పరిణామం. అలాగే మధ్యతరగతి కుటుంబీకులకు ఆహార పదార్థాలపై మరియు వారి నిత్యం వాడుకునే సరుకుల మీద చాలా ట్యాక్స్ తగ్గించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి ప్రతి గ్రామ స్థాయిలోను, వార్డు స్థాయిలోను, మున్సిపాలిటీ వార్డు స్థాయిలోను ఈ కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు ముందుండి ఈ అవగాహన కార్యక్రమాన్ని నడిపించడం చాలా సంతోషకరం. ఇప్పుడు ఈ ర్యాలీతోటి, ఈ కార్యక్రమాలతోటి ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి, సామాన్య రైతు, ప్రతి మధ్యతరగతి కుటుంబీకులు ఈ జిఎస్టీ సేవింగ్స్ తోటి వచ్చే తగ్గింపు, ట్యాక్స్ తోటి వచ్చే బెనిఫిట్స్ ప్రతి ఒక్కరికి తెలుస్తుందని చెప్పేసి ఈ బెనిఫిట్స్ని ఉపయోగించుకుని మరింత ముందుకి అభివృద్ధి సాధిస్తుందని చెప్పేసి కోరుకుంటూ